ప్రియమైన రాష్ట్ర ప్రజలకు ఒక ముఖ్య విజ్ఞప్తి. అయా ప్రీతమ ప్రజలారా, ఉరుమురిమి మంగళం మీద పడినట్టుంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం పరిపాలన విధానం. నేను ఎందుకు ఈ మాట అంటానంటే బాగా గమనించాలి. నేను వాస్తవాలే మాట్లాడుతున్నాను. ఎవరు మెప్పు పొందాలనో ఎవరో మెప్పించాలనో లేకపోతే ఏది కాదు. నేను మనస్ఫూర్తిగా వాస్తవాలే మాట్లాడుతూ ఉన్నాను. ప్రజలు గమనించండి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈరోజు వికలాంగుల మీద మొత్తం అంతా ఎన్టీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వికలాంగుల మీద పరిశీలన చేస్తూ ఉన్నారు. 50% అబవ్ 60% ఉంటేనే వాళ్ళు పెన్షన్కి అర్హులని. మంచిదే. 40% ఉంటే ఎలిజిబిలిటీ కాదని, 40% లోపు ఉంటే తీసేస్తామని చెప్పేసి చాలామంది పెన్షన్లు ఆపారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక ఏమాత్రం ఏదో ఒక వంక దొరికితే చాలు. ఆ వంకతో ఎంతో కొంత ఆర్థిక వెసులుబాటు కల్పించుకోవడానికి, ఆ భారాలు తగ్గించుకోవడానికి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంది అధికంగా. నేను ఒకటే అడుగుతూ ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని. ప్రతి గ్రామంలో 10 ఎకరాల భూస్వామికి, దాటి ఉన్న భూస్వామికి కూడా మరి వృద్ధాప్య పెన్షన్ వస్తాయి. వీటి మీద లేదా మీకు దృష్టి? ఒక వికలాంగుడికి ఇచ్చిన పెన్షను ఆర్థిక భారం అయిపోయిందా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? ఇది న్యాయమా? ఇదేమి న్యాయం కాదు. చాలా దుర్మార్గమైన ఆలోచన. ఎంతో కొంత వెసులుబాటు అవుతుంది. ఆర్థిక వెసులుబాటుతో కొంతమందిని తప్పించవచ్చని ఒక దురుద్దేశం. ఇవి అనర్హులైనటువంటి వారిని ఎవరిని కూడా ఉంచొద్దు, తీసేయండి, తప్పులేదు. కానీ మళ్ళీ మొత్తం టోటల్గా వికలాంగ వ్యవస్థ నుంచే ఇచ్చినటువంటి పెన్షన్లన్నీ ఆఫ్ చేసి మళ్ళీ మీరు అప్లై చేసుకోండి, మీరు అర్హత ఉంటే మేము పరిశీలన చేసి మీకు ఇస్తామని చెప్పడం మరి డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికేట్లే కదా, ఇంకెవరు కాదు కదా, ప్రభుత్వ అధికారులు ఇచ్చినవే కదా ఆ సర్టిఫికేట్లు కూడా, వికలాంగుల సర్టిఫికేట్లు. మరి అవి పరిశీలన చేసుకున్నా ముందు పెన్షన్లు ఆపేస్తారా? వితౌట్ నోటీస్ మీద కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా పెన్షన్లు ఆపేయడం ఇది చాలా దుర్మార్గమైనది. 10 ఎకరాలు భూములు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, చాలామంది కూడా ప్రతి గ్రామాలు కూడా పెన్షన్లు అధికంగా పొందుకుంటున్నారు. వాటి మీద పరిశీలన చేయండి. అవే ఒకటే కాదు, 10-15 ఎకరాలు 20 ఎకరాలు ఉంటే భూస్వామి కూడా జాతీయ ఉపాధి హామీ పని కూలికి పోతూ ఉన్నాడు భూమిని అలవగా పడేసి. ఇది ఎక్కడిది? ఇలాంటివన్నీ పరిశీలన చేయలేరా మీ అధికారులు? మరి గ్రామంలో ఉన్నటువంటి సచివాలయాలు ఉన్నాయి, మరి మండల అధికారులు ఉన్నారు, వీళ్ళందరికీ ఈ బాధ్యత లేదా? ఇది బాధ్యత రహితం కాదా? కనుకనే మీరు బాగా ఆలోచన చేయండి. మీరు ఎన్నెన్నో చెప్తూ ఉన్నారు, వాటన్నిటిని కూడా పరిశీలన చేసి న్యాయమైనటువంటి వికలాంగుల పెన్షన్ కంపల్సరిగా